ఆవకాయ రొయ్యల వేపుడు చేసుకోవడానికి అన్నీ పెట్టేశానండి. చాలా చాలా సింపుల్ వంట. మామూలుగా రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఓపిక లేనప్పుడు ఇలా చేసేయండి, అద్దిరిపోతుంది. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఆవకాయ. మీ ఇంట్లో ఉన్నది ఏదైనా పర్లేదు, ఆవకాయ అయినా సరే, ఆవపట్టి అయినా సరే, లేకపోతే మాగాయ అయినా సరే, ఏదైనా సరే చేసుకోవచ్చు. మాగాయ అంటే మళ్ళీ స్వీట్గా ఉన్న మాగాయ కాదు. మాగాయని మనం 2 రకాలుగా పెడతాం కదా, అదైనా లేదా తెలంగాణ సైడ్ తొక్కు పచ్చడి అని చేస్తారు, చిన్న చిన్న ముక్కలు వేసి. అది కూడా అయినా సరే బాగుంటుంది అనమాట. లేదా టమాటా పచ్చడితో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఆవకాయ ఉంది, కొత్తిమీర, నిమ్మరసం, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే వెల్లుల్లి, కారం, పసుపు, ఇంకా రొయ్యల్ని చక్కగా వెనిగర్ వేసి నేను క్లీన్ చేసుకున్నాను. సింపుల్ వంట అండి, అస్సలు ఎక్కువ పని లేదు. హ్యాపీగా నేను మీతో ముచ్చట చెప్పొచ్చు. కొంచెం పసుపు, కారం, ఆల్రెడీ పచ్చళ్ళలో కారం ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, రొయ్యలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సింపుల్ మ్యారినేషన్. ఇది మీరు గంట ముందు, 2 గంటల ముందు, 4 గంటల ముందు రోజు నైటే కలిపి పెట్టుకున్నా ఓకే. ముందు రోజు నైట్ కలుపుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా సింపుల్ మ్యారినేషన్ చేసిన తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసుకోండి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె మటుకి బాగా వేడిగా అవ్వాలి. రొయ్యలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. చికెన్ కన్నా రొయ్యలు తొందరగా ఉడికిపోతాయి. కాకపోతే రొయ్యల్ని క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ మొత్తం పైన స్కిన్ అంతా తీసేసి కొంచెం నిమ్మరసం, ఉప్పు అయినా వేసి క్లీన్ చేసుకోండి. లేదంటే వెనిగర్ వేసి ఒక్కసారి క్లీన్ చేసేస్తే చక్కగా అసలు ఎలాంటి వాసన రాకుండా ఉంటుంది. కాకపోతే వెనిగర్ ఒకేసారి ఎక్కువగా వేయొద్దు. వెనిగర్ వేసిన వెంటనే ఫాస్ట్గా కడిగేయాలి. లేదు అంటే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈజీ అంటే నన్ను అడిగితే నిమ్మరసం, ఉప్పు వేసి క్లీన్ చేస్తే సూపర్గా క్లీన్ అయిపోతాయి రొయ్యలు. సో ఇలాంటి వేపుడు చేసుకోవడానికి ఎప్పుడైనా సరే రొయ్యలు కొంచెం పెద్ద సైజు, మీడియం సైజ్, టైగర్ రొయ్యలు, జంబో రొయ్యలు అయినా కూడా బాగుంటాయి. సో నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో రొయ్యలు వేసేయండి. ఫస్ట్ రొయ్యలు వేసి నూనెలో మంచిగా ఫ్రై చేయాలి. ఫస్ట్ రొయ్యలు ఫ్రై అయిన తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్ళాలి. ఇలా రొయ్యలు వేగిన తర్వాత ఇప్పుడు నా దగ్గర వెల్లుల్లి ఉన్నాయి, కొంచెం ఇలా వేసుకొని లైట్గా క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసుకొని ఇందులో వేసేద్దాం. వెల్లుల్లి కొంచెం వేగాలి, ఆ ఫ్లేవర్ అంతా రొయ్యలకి మంచిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేద్దాం. కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. గుప్పెడు కరివేపాకు వేసాను. అలాగే పొడుగా పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా, ఇవి కూడా కచ్చా పచ్చాగా ఉండాలి, ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇదిగోండి, ఉల్లిపాయలు ఇలా కచ్చా పచ్చాగా వేగాలి. కరివేపాకు అయితే హ్యాపీగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మన హీరోని వేస్తున్నాం, ఆవకాయ. 2 స్పూన్ల ఆవకాయ. చూడండి, ఇదొక స్పూన్, ఇదొక స్పూన్. రొయ్యలు ఎంత తీసుకున్నాను అంటే 1/2 కిలో రొయ్యలు. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు వస్తుంది అసలైన ఫ్లేవర్ అంతా బయటికి. ఇప్పుడు బాగా వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం అండ్ కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అబ్బా, అద్దిరిపోయింది అసలు. ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు. పప్పుచారు పక్కన పెట్టుకొని తింటే కనుక అద్దిరిపోతుంది. పప్పుతో కూడా చాలా బాగుంటుంది.
సో నేనైతే రెసిపీ చూపించేశాను, ఇంకా మీరు ట్రై చేయడమే. ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు అన్నమాట. అండ్ చాలా ఈజీగా కూడా చేసేసాము కదా రెసిపీని. ఎప్పుడైనా నాన్ వెజ్లో మనం ఇలా సింపుల్గా ఫ్రై లాగా చేయాలి అన్నా కూడా ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఆవకాయ రొయ్యల వేపుడు. ఉల్లిపాయలు ఇలా అక్కడక్కడ పచ్చి పచ్చిగా తగులుతూ చాలా బాగుంటుంది. అన్నంలో వేడి వేడిగా వేసేసుకొని కొంచెం కూరతో ఎక్కువ అన్నం కలుపుకొని తినొచ్చు. మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేస్తే అంతే, ఆవకాయ రొయ్యల వేపుడు. తయారీ విధానం: ముందుగా రొయ్యల్లో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు వేసి బాగా కలుపుకొని రొయ్యల్ని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యల్ని వేసి కాస్త వేగిన తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసి కాస్త వేగాక అందులో కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి 2 టేబుల్ స్పూన్ల ఆవకాయ వేసి కలిపి 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపి బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన ఆవకాయ రొయ్యల వేపుడు రెడీ అవుతుంది.